వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఒక ప్రతిపాదన చేసినా, ఒక మాట మాట్లాడినా దాని వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది. ఆయన ఫుల్ స్టడీ చేస్తారు. నిపుణుల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటాడు. ఫుల్ స్టడీ చేస్తారు. ఎందుకంటే ఆయన ఏదైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా ఫుల్గా డేటా మొత్తం కూడా సేకరించి తర్వాత దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. ఏ విషయంలోనైనా సరే, కోవిడ్ టైంలో పారాసిటమాల్ అయినా, కోవిడ్తో సహజీవనం చేయాలి అన్న మాట అయినా, నేడు మ్యావిగన్ అయినా, వీటి వెనక చాలా స్టడీ ఉంటుంది. ఈ కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళకి తెలియదు. ట్రోల్ చేయడం చాలా ఈజీ, దాన్ని స్టడీ చేయడం చాలా గొప్ప. నిజాలు తెలుసుకొని ప్రజలకు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు విజనరీ నాయకులు. అంతేగాని ట్రోల్ చేస్తే, సొల్లు కబుర్లు చెప్తే వాళ్ళ విజనరీ నాయకులు కారు, అవరు కూడా. ఇప్పుడు మ్యావిగన్ మీద ట్రోలింగ్ నేపథ్యంలో ఇప్పుడు ఇండియాలోనే జరిగినటువంటి ఒక యథార్థ పారిశ్రామిక విప్లవ చరిత్ర మీరందరూ కూడా తెలుసుకోవాలి. మీకందరికి కూడా పేరు గుర్తుంటుందే తప్ప ఆ ఏరియా అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏంటి ఆ పరిస్థితి అనేది చాలామందికి తెలిసి ఉండదు. ఆ పేరే నోయిడా. నోయిడా అంటే ఏంటో తెలుసా? మన మ్యావిగన్ లాగానే నోయిడా కూడా అలా ఆ పేరుని అలా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం మ్యావిగన్ గురించి తెలుసుకుందాం. మ్యావిగన్ మంగళగిరి, విజయవాడ, గుంటూరు అనే ఏవైతే మూడు ప్రాంతాలు ఉన్నాయో వాటిలో మొదట్లో వచ్చేటువంటి అక్షరాలను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ అనేసి ఒక పేరు పెట్టారు. ఆ పదం మీద సోషల్ మీడియాలో కొంతమంది అవగాహన లేకుండా ట్రోల్ చేయడం మనందరం కూడా చూస్తున్నాం. అభివృద్ధి అంటే కేవలం ఒక భవనం కాదు, అది ఒక విజన్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఆ విజన్ ఏంటో అర్థం కావాలంటే మనం 1976 నాటి ఉత్తరప్రదేశ్ చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నాడు నోయిడా కూడా ఇలాగే విమర్శలు ఎదుర్కొంది 1976లో. 1970లో ఢిల్లీ పక్కనే ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో నోయిడా అనేది ఒక చిన్న భాగం. ఇది పాత గ్రామాల యొక్క కలయిక. నోయిడా అభివృద్ధి కోసం సుమారు 81 గ్రామాలను ఒకటి చేశారు. హరోలా, చౌరా, రఘునాథపూర్, బంగేల్ వంటి అనేక గ్రామాలు నేడు నోయిడాలోని వివిధ సెక్టర్లలో భాగంగా కలిసిపోయాయి. ఒకవైపు యమునా నది, మరోవైపు హిండన్ నది, పశ్చిమాన ఢిల్లీ, తూర్పున గజియాబాద్. ఈ ప్రాంతాలన్నీ కూడా కలయిక. ఈ ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలను కలుపుతూ అప్పటి ప్రభుత్వం నోయిడా అనేసి ఒక పేరు పెట్టింది. ఇంతకీ నోయిడా అంటే మీలో ఎంతమందికి పూర్తి పేరు తెలుసో చెప్పండి. నోయిడా అంటే న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. నోయిడా అంటే న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి నోయిడా అనేసి ఒక షార్ట్ ఫామ్లో పేరు పెట్టింది. ప్రాంతం ఊరు పేరు కాకుండా నోయిడా అనే పేరు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అప్పుడు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మ్యావిగన్ని పేరు విని నవ్వుతున్నట్టే ట్రోల్ చేస్తున్నారు కదా చాలామంది, ఆనాడు కూడా నోయిడా పేరు పెట్టినప్పుడు అలానే ట్రోల్ చేశారు, అలానే మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు. ఏంద్రా ఈ నోయిడా అన్నారు. కానీ ఈరోజు నోయిడా అంటే ఏంటో తెలుసా? మీలో చాలామందికి నోయిడా గురించి తెలిసే ఉంటుంది. మీ పిల్లలు చాలామంది నోయిడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. చాలామంది గుడగాం, నోయిడాలో చాలామంది మీ పిల్లలు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ కూడా ఉంటారు. మీకందరికి కూడా పేరు నోయిడా సింపుల్గా ఉండొచ్చేమో కానీ ఆ ప్రాంతం అలా అభివృద్ధి చెందడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఏ విధంగా అయితే మ్యావిగన్ గురించి చెప్పుకుంటున్నామో, ఏదైతే దాని మీద ట్రోల్ చేస్తున్నారో కొంతమంది, ఆనాడు నోయిడాని కూడా అలానే ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు నోయిడా అంటే ఒక సాఫ్ట్వేర్ హబ్. అక్కడికి వెళ్ళి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది కేవలం ఒక నగరం కాదు, భారతదేశపు ఐటీ మరియు మీడియా హబ్. వేల కోట్ల పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే
కామధేనువది. ఢిల్లీ కంటే మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నగరం, పెద్ద పెద్ద టవర్లు. ఎందుకంటే నోయిడా చుట్టూ, నోయిడాకి ఇటువైపు ఢిల్లీ, అటువైపు గజియాబాద్, ఇటువైపు ఫరీదాబాద్, ఇటువైపు గుడ్గాం, మంచి కనెక్టివిటీ ఏరియా ఉన్నటువంటి ఏరియా నోయిడా. ఫ్యూ డేస్ బ్యాక్ ప్రధానమంత్రి మోదీ గారు నోయిడాలో న్యూ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఎయిర్పోర్ట్ని నిర్మించడానికి అక్కడ శంకుస్థాపన కూడా చేశారు. ఫ్యూ డేస్ బ్యాక్, నా తెలిసి ఒక వారం రోజులు కూడా అయిందో లేదు, ఒక 10 రోజులు అయిపోయింది. న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారు అక్కడ. ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఒక ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు అంటే ఆ ఏరియా ఎంత డెవలప్ అయ్యి ఉండాలో మీరు అందరూ కూడా తెలిసే ఉంటుంది. ఉండేది ఉత్తరప్రదేశే, కానీ ఢిల్లీకి దగ్గరగా, హర్యానాకి దగ్గరగా, పంజాబ్కి దగ్గరగా, అన్నిటికీ కనెక్టివిటీ. హర్యానా, యూపీ, ఇంకా నోయిడా నుంచి రాజస్థాన్ మహా అంటే ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్, రాజస్థాన్ బోర్డర్, ఇంకా హర్యానాకి నియర్ బై, యూపీకి, ఢిల్లీకి, ఇలా అన్ని ప్రాంతాల యొక్క కనెక్టివిటీని కలిగి ఉన్నటువంటి ఏరియా నోయిడా. మ్యావిగన్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక భవిష్యత్తుకు పునాది అనేసి చెప్పుకోవాలి. నోయిడా ఎలాగైతే ఒక స్వయం సమృద్ధి నగరంలో ఎదిగిందో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని కలిపి అభివృద్ధి చేయాలనేది కూడా అదే స్థాయి విజన్ అనేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా. అప్పులతో సతమతమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక ఇన్స్టెంట్ ఆర్థిక వనరు అనేసి చెప్పుకోవాలి. ఆకలి వేసినప్పుడు 2 మినిట్స్ మ్యాగీ న్యూడిల్స్ ఎలా ఆకలి తీరుస్తుందో, అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి అంతటి ఉపశమనం కలిగించే అభివృద్ధికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా మ్యావిగన్. నోయిడాకు ఢిల్లీ ఉన్నట్టే విజయవాడ, మా ఏపీకి విజయవాడ, గుంటూరు నగరాలు దీనికి బలం. 3 ప్రధాన కేంద్రాలను కలుపుతూ ఒక భారీ హబ్గా మార్చడం వల్ల వచ్చే ఉద్యోగ అవకాశాలు సామాన్యమైనవి కావు. ఎందుకంటే సీపోర్ట్, ఎయిర్పోర్టు, అతిపెద్ద రైల్వే జంక్షన్, ప్రధాన నేషనల్ హైవేస్, అన్ని సదుపాయాలు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఏరియా. ఎందుకంటే ఈ ఏరియా చుట్టూ నేషనల్ హైవేస్ ఉన్నాయి. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల ద్వారా స్థానిక యువతకు ఉపాధి దొరకడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు ఇది ఒక ప్రధాన వనరుగా కూడా మారుతుంది. ఇటువంటివి కదా ఒక రాష్ట్రానికి కావాల్సింది. ఒక ప్రతిపాదన చూసి నవ్వడం సులభం, ట్రోల్ చేయడం చాలా ఈజీ. చేతిలో మొబైల్ ఉంటే ట్రోల్ చేయడం ఇంకా చాలా ఈజీ. కానీ దాని వెనుక ఉన్నటువంటి వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి కొంత అధ్యయనం చేయాలి, అంటే స్టడీ చేయాలి. స్టడీ చేసి తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే దాని మీద డిస్కషన్ చేయాలి. ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధిని మనమే వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం. మన రాష్ట్ర అభివృద్ధి మన చేతుల్లో ఉంది. మనం ఎలా వాడుకుంటే అలా అభివృద్ధి చేసుకోవచ్చు. దిమాగ్ పనిచేయాలి అంతే. ఇది ఒక ఆర్థిక విప్లవం. మన మ్యావిగన్ ప్రాంతానికి కూడా ఆ పొటెన్షియల్ ఉంది కూడా. దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విమర్శలు లేకపోతే రాజకీయ విద్వేషాలతో భవిష్యత్ అభివృద్ధిని హేళన చేయకండి. అభివృద్ధి అనేది అందరి కోసం కావాలి. అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రజల కోసమే కాదు, దేశవ్యాప్తంగా అందరికీ రిక్వైర్మెంట్. కాబట్టి అభివృద్ధి అనేది మనందరి కోసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యావిగన్ని మిగతా రాష్ట్రాల ఏరియాలతో, ఒక నోయిడా కానీ, ఒక గుడగాం కానీ, ఇలాంటి ఏరియాలతో కాంపాక్ట్ చేసుకొని, ఎందుకంటే మన ఆర్థిక వనరులు చాలా ఎక్కువ, కానీ వాటిని యూటిలైజ్ చేసుకోవడం మన చేత కావడం లేదు. ప్రతి ఒక్క దానిని రాజకీయ కోణంలో, కులాల మతాల కోణంలో చూడకూడదు. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ కోణంలో చూసినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతుంది, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకవు, ఇతర రాష్ట్రాల మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మంచి స్కోప్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్, గ్రోత్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి, గ్రోత్ కారిడార్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఈ మ్యావిగన్ ఏదైతే ఉందో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని రాజధానిగా చేసుకొని ఆ 3 సిటీలను కలుపుకుంటే రాష్ట్రానికి చాలా మంచి చేకూరుతుంది. ఇప్పటి ఈ మ్యావిగన్
ఈ మ్యావిగన్ గురించి చెప్పుకోవడానికి నోయిడాని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. మీకు చాలామందికి తెలుసు నోయిడా గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి. చాలా పెద్ద పెద్ద టవర్స్ వచ్చేసినాయి. మీ పిల్లలు చాలామంది నోయిడాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసినంత వరకు చాలామంది ఉంటారు. మీకు ఎవరికి కూడా నోయిడా గురించి తెలియకపోయినా తెలుసుకోవాలి ఏందా సిటీ అనేసి తెలుసుకోవాలని ఉన్నా కానీ ఢిల్లీకి వస్తే ఢిల్లీ నుంచి ఒక 30 కిలోమీటర్స్లో మీకు నోయిడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసారంటే అద్భుతమైన కట్టడాలు, వండర్ఫుల్గా ఉంటుంది. మీరు ఢిల్లీ మెట్రోలో కూర్చొని నోయిడాకి మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది. హ్యాపీగా కూర్చున్నారంటే 1 అవర్లో మీరు నోయిడాకి వెళ్ళి హ్యాపీగా ఆ సిటీస్ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు.